గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్లకు నెల నెలా జీతాలు ఇవ్వడం లేదంటూ సిద్దిపేట జిల్లాలోని పలు పాఠశాలల స్కావెంజర్లు వాపోయారు. పలుమార్లు డీఈఓతో విన్నవించుకున్నా సరైన సమాధానం రాకపోవడం, లేక పొగ ఇష్టం లేకపోతే పనులు మానేయమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పాఠశాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పనులు చేస్తున్న తమను జీతాలు అడిగేసరికి అధికారులు మాట మారుస్తున్నారని వాపోయారు. ఇష్టం లేకపోతే ఊరుకోండి చెప్పడం ఆవేదనకు గురి చేస్తుందన్నారు. పాఠశాలలో సేవ చేస్తున్న తమ కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి జీతాలను అందించి పనులు యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మేము 10-15 సంవత్సరాల నుండి స్కావెంజర్గా పనిచేస్తున్నాము. బాత్రూమ్లు గడువు, చెట్లకు నీళ్లు పట్టుడు, ఆఫీసులు ఉడుచుడు, పొద్దున 7 గంటల నుండి 5:30 దాకా స్కూల్లోనే ఉంటున్నాము. స్టడీ వర్క్స్ దాకా కూడా మేమే ఉంటున్నాము. ఒక పేరు సంవత్సరం 4 నెలల జీతాలు, ఈ సంవత్సరం 4 నెలల జీతాలు. మేము మొన్న 3 రోజుల వారం 10 రోజుల కింద వచ్చినాం. డీఓ సార్ దగ్గర కూడా వచ్చినా కూడా మీరు మానుకోండి, మీకు జీతాలు రాపోతాని ఒక డీఓ సార్ అన్నాడు. ఇవాళ కలెక్టర్ మేడం కూడా మానుకోండి అమ్మా, మీకు జీతాలు రాపోతాని కలెక్టర్ మేడం కూడా అన్నారు. మేము ఇన్ని పనులు చేసి మేము వేరేటోళ్ళం మానుకోవడానికి కరెక్ట్ కాదు. 20 ఏళ్ళ నుండి చేస్తున్నాం కాబట్టి పని వాళ్ళు వచ్చే అవకాశం ఎవరికి లేదు సార్. మేమే చేయాలి బయళ్ళ పని, మాకే అవకాశం ఉండాలి, మాకు జీతాలు ఇవ్వాలి. జీతాలు రాకపోవడం వల్ల మాకు ఇళ్ళల్లో కూడా కష్టమవుతుంది సార్. మా పిల్లలకు మాకు ఇల్లు లేక కిరాయిల పొంటి ఉండి మేము మా పనులు మేము చేసుకుంటాం. ఇంతవరకు ఇంట్లోకి చిన్న జీతం సార్ మాకు 6,000 అంటే కాదు సార్, ఒక్క 6,000 ఇద్దరం సార్. 3,000 ఒక్క మనిషికి 3,000 పెట్టి మేము పని చేస్తాం. 7:30 నుండి 5:30 దాకా స్కూళ్ళలోనే పని చేస్తుంది. ఆ గురించి మా కుటుంబాల గురించి మాకు ఎమ్మడే జీతాలను వేయాలని జిల్లా కలెక్టర్ మేడాన్ని కోరుకుంటాం. 10 మంది వచ్చినాము. ఇప్పటికి 4-5 సార్లు డిఓ సార్కి కంప్లైంట్ ఇచ్చినాము, జీతాలు పట్టలేవని. ఇప్పుడు 4 నెలల జీతాలు ఇట్లా వస్తలేవు మాకు. ఇప్పటికి 3-4 సార్లు వచ్చినాయి. పోయిన సంవత్సరం 4 నెలలు రాలేదు. ఇప్పుడు ఇట్లా 4 నెలలు రాలేదు. మేము వీరికి 2 సార్లు వచ్చినాము. 2 సార్లు వచ్చినా ఎవరు రెస్పాన్స్ అవుతలేరు. కలెక్టర్ మేడమే ఇవాళ మీరు బంద్ పెట్టాలి, స్కూల్లో వేరే వాళ్ళు చేస్తారు అని చెప్తున్నారు. మేము 10 ఏళ్ళకులో మేము చెప్తున్నాగా మేడం, డిఓ మేడం ఇవాళ మీరు బంద్ చేయని వేరే వాళ్ళు చేస్తారు అంటే మేము ఇన్నోళ్ళకులు చేసినాము, మేము ఎందుకు బంద్ అవుతాము? మేము బంద్ చేసి వేరే వాళ్ళని పెడతారు ఎట్లా మీరు? మేము పని ఎందుకు, మాకు పైసలు ఇవ్వమంటే మేము బతలాడినట్టు ఇస్తున్నాము. వాళ్ళకి పెట్టారు ఎట్లా, మాకు ఇప్పుడు జీతాలు ఇయ్యారు ఎట్లా? మేము వచ్చేటోళ్ళని చూస్తాము, మేము ఇప్పుడు పని చేసిన వాళ్ళని చూస్తాము.